నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నకిలీ విత్తనాల విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. వర్షాకాలాన్ని పురస్కరించుకొని రోడ్డు నాలాలకు మరమ్మతులు చేపడతామన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఏస్రావు నగర్ లో యూవీ వెహికల్ షోరూమ్ ను ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. పోచంపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. మహేశ్వర్ నియోజకవర్గం బాలాపూర్లో హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. ఆలేరు పట్టణంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నకిలీ విత్తనాలు ఎరువుల అమ్మకాన్ని అరికట్టాలని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ నియోజకవర్గ రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నకిలీ విత్తనాలకు తావు ఉండకుండా అధికారులు చర్యలు చేపట్టాలని, నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. రేపు మే 25 తారీఖు రోని కార్తీ నుంచి కూడా విత్తనాలు నాటే సమయం వచ్చింది కాబట్టి ప్రతి రైతన్న కూడా నాణ్యమైన విత్తనాలు వాడుకొని పంట దిగుబడి వచ్చే విధంగా ముందుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నిన్న గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. మొన్నటిదాకా అధికారం అనుభవించినటువంటి కొందరు, ఎంపీగా వ్యవహరించినటువంటి కొందరు, మంత్రులుగా ఉన్నటువంటి కొందరు మరి అధికారం పోయిందని అక్కస్తోటి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక రైతులను రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ వాళ్ళు దేవుని మీద ప్రమాణం చేసిర్రు, కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేయాలని చెప్పి అసత్య ప్రచారం చేస్తున్నారు. మీ అసత్య ప్రచారాన్ని ఎవరు నమ్మరు. ఎవరైనా అందులో ప్రజాపాలనలో దరఖాస్తు మిస్ అయితే కూడా ఖచ్చితంగా మీరు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరం ఇల్లు ఇచ్చిర్రు. ఆ ఇందిరం ఇల్లు కూడా మొదట విడతగా ప్రతి గ్రామం ప్రతిపక్షాలు ఈ మతిభ్రమించిన మాటలు, ఈ అసత్య ప్రచారాలను మానుకోకపోతే రాబోయే రోజుల్లో మీకు మనుగడ ఉండదు. ఇలా ప్రజాపాలన అందించినటువంటి ఈ తెలంగాణలో రేపు ఢిల్లీలో కూడా ఇందిరమ్మ రాజ్యంతో రాహుల్ గాంధీ గారు ప్రధాని అయి ప్రతి పౌరుడికి ఉద్యోగ అవకాశాలు, ప్రతి మహిళకు ఏదైతే అర్హత ఉన్న వాళ్ళకు ₹1,00,000, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించి భారతదేశంలో మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి మాట ఇచ్చినాం. ఆ దశగా పయనిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా రైతులు ఈ అవకాశాలను వాడుకోవాలని చెప్పి వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంగా మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని మిథిలా నగర్, జయభవానీ నగర్ కాలనీలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. త్వరలో సమస్యల పరిష్కారం దిశగా పనులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధికారులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. చెప్పనా సత్యసాయి నగర్ రోడ్ హైట్ ఉంది, ఆ నుంచి మట్టి దొంగింది అనుకో, ఆ నుంచి స్లోప్ ఇక్కడ అయితే ఇప్పుడు ఆ నుంచి కూడా ఇంటికి వస్తాయి. మళ్ళీ ఇది ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఒక లైన్ ప్రభాకర్ మన క్యాంప్ వాటర్ కూడా ఏస్రావు నగర్ రాధికా థియేటర్ దగ్గర రాయల్ యూవీ వెహికల్ అవుట్లెట్ ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు డాక్టర్ జయకృష్ణ మాట్లాడుతూ తాను ఒక డాక్టర్ అని, తాను నల్గొండలో ప్రాక్టీస్ చేస్తున్నానని, యూవీ స్కూటర్ కొనాలని యూట్యూబ్లో సెర్చ్ చేసిన వారికి కాంటాక్ట్ చేసి డీలర్షిప్ తీసుకుని ముందు నల్గొండలో మొదటి షోరూంను 15 సంవత్సరాల ముందు ప్రారంభించడం జరిగిందన్నారు. నేడు తమ రెండో షోరూంను ఉప్పల్లో ప్రారంభించారని తెలిపారు. సంస్థ ప్రతినిధి విజయానంద్ మాట్లాడుతూ యూవీ వెహికల్ ఒకసారి ఛార్జింగ్ పెడితే 90 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని, 1 సంవత్సరం పాటు ఏదైనా ప్రాబ్లం వస్తే కంపెనీ చూసుకుంటుందని తెలిపారు.
పేరు డాక్టర్ జయకృష్ణ. నేను ఆప్థమాలజిస్ట్, ఐ స్పెషలిస్టు. నేను నల్గొండలో ప్రాక్టీస్ చేసిన. నేను ప్రైవేట్ ఒక బిజినెస్ పెట్టుకోవాలని చెప్పి ఒక స్కూటర్ తీసుకోవాలని అనుకున్నాను ఫస్ట్, ఈవీ స్కూటరు. అది దాని గురించి తోలాడుతున్నప్పుడు యూట్యూబ్లో రాయల్ ఈవీ అని కనిపించింది. వాళ్ళ కాంటాక్ట్ చేశాను. ఇట్లా దేవసిద్ధం అట్లా అయింది. అక్కడ పోయి కంపెనీ డీలర్షిప్ తీసుకోవడం అయింది. అక్కడ 50 days బ్యాక్ నల్గొండలో సెటప్ చేసుకున్నాను. తర్వాత మంచి క్లిక్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కాల్స్ ఎక్కువ వస్తున్నాయి నాకు. అందువల్ల సో ఇది ఫౌండర్ వచ్చేసరికి విశ్వనాథ్ కార్య గారు ఈ కంపెనీ ఫౌండర్. సో ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో మన ఫస్ట్ షోరూమ్ ఇక్కడ మన శివశక్తి అనేది రాయల్ లీవ్ అనేది స్టార్ట్ చేస్తాం ఈరోజు. సో ఇప్పుడు ప్రజెంట్ మనది ఏంటంటే కంప్లీట్గా ఎలక్ట్రికల్ బైక్స్ కంప్లీట్గా ఇచ్చేస్తున్నాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు మన దగ్గర 6-7 వెహికల్స్ ఉన్నాయి. అందులో 5 వెహికల్స్ మనం ఆల్రెడీ రిలీజ్ చేసాము. సో అందులో వచ్చేసి రిజిస్టర్డ్ మోడల్స్ 2 ఉన్నాయి, నాన్ రిజిస్టర్డ్ మోడల్స్ 3 ఉన్నాయి. సో అందులో ఏదైనా బ్యాటరీలో ఎంత పర్సెంటేజ్ ఉంది సెల్స్, సో ఏమైనా డ్యామేజ్ అయినా లేకపోతే ఎంత లైఫ్ సైకిల్స్ వస్తుందనేది కూడా మీకు తెలుస్తుంది. సో ఎల్ఎఫ్పిలో మీకు మ్యాక్సిమం మనకి 2000 లైఫ్ సైకిల్స్ అనేది మనకి కంప్లీట్గా వస్తుంది. దీంట్లో ఛార్జింగ్ టైం వచ్చేసరికి 4 to 5 hours అనేది మనకి మినిమం ఛార్జింగ్ టైం పడుతుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి కమర్షియల్ వెహికల్స్లో 2 మోడల్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ మనం 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. భువనగిరి నియోజకవర్గం పోచంపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. గత వానాకాలం యాసంగి ధాన్యం నిల్వ ఉండడం వల్లే ఈసారి ధాన్యం అన్లోడింగ్కి ఇబ్బంది అవుతుందని, ఇంకో వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తవుతుందని తెలిపారు. లారీల సమస్య తలెత్తకుండా లారీలను త్వరగా పంపాలని, కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులతో రైస్ మిల్ యజమానులతో మాట్లాడారు. ఇటువంటి పంచాయతీలు అయితే ఒకటి నేను చెప్తా, ఒకటి మేమేం చెప్తాం అంటే ఫస్ట్ టైం పోచంపల్లిలో ఏ గ్రేడ్ అంటే ఏ గ్రేడే కొనాలని మేము డిసైడ్ గట్టిగా చెప్పినాం అట్లనే ఉండదు. ఏని బి అయితే ఉండే కదా మనకి 4-5 ఏళ్ళల్లో ఫస్ట్ టైం ఏని ఏగో కొన్నాం. సో అదొకటైతే చేయగలిగినాము. అంటే మనకు అట్లా నష్టం కాకుండా చేసినాం. ఎప్పుడు అదో పంచాయతీ ఉండేది, రైతులు బాధపడేది. సో ఇప్పటికి 44,000 టన్నులు మెట్రిక్ టన్నుల ఒడ్లు కొనుగోలైంది. 44,000, ఇంకా 13,000 మెట్రిక్ టన్నులే కొనాల్సిన అవసరం ఉంది. అంటే దాదాపు ఎంత అన్నట్టు అర్థము, దాదాపు 75% కంటే ఎక్కువ ఒడ్లు అమ్ముకుపోయినాయి. ఒక 20%, 20-25 మధ్యలోనే ఒడ్లు ఇంకా కొనేది ఉన్నది. సో అది కూడా ఈ భారంలో. ఇంకోటి బీబీ నగర్లో 8,000 మెట్రిక్ టన్నులు ఇంకా కొనేది ఉన్నది. సో ఇవన్నిటికి కూడా మనకేంటంటే ఇప్పుడు జనగాం దిక్కు, అటు నల్గొండ దిక్కు, బయట మిర్యాలగూడ, హన్మకొండ, వరంగల్ బయట అటు ఇటు వీళ్ళు బయట చేయాలి. అంతకుముందు 2 కిలోలు 3 కిలోలు కూడా అంతకుముందు 2 కిలోలు 3 కిలోలు కట్ చేసి ఈసారి 2 కిలోలు కట్ చేసి బీ గ్రేడ్ కింద పోయి మొత్తం టోటల్ బీ గ్రేడ్ కింద 4-5 ఏళ్ల నుంచి. అయితే ఇప్పుడు కూడా బాలాపూర్ చౌరస్తాలో లక్ష్మీ కావ్య హాస్పిటల్ ని మాజీ మంత్రి మహేశ్వర నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, అలాగే బడంగేట్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం యాజమాన్యం మాట్లాడుతూ వైద్యం కోసం వచ్చే నిరుపేదలకు సహాయపడే విధంగా ఫీజులు ఉండాలని, ఎంతో నమ్మకంతో వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించడం కొరకు మేము మీ హాస్పిటల్ ఏర్పాటు చేశామని తెలిపారు. మేడం ఇక్కడ సారే ఇప్పుడు మేము తీసుకుంటాం. నా ఫోన్ అడ్డం పెట్టకండి. మేడం ఇద్దరు డాక్టర్స్, గీతాంజలి మేడం, మరి వీళ్ళ ఆధ్వర్యంలో లక్ష్మీ కావ్య మెడికల్ని అంటే హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అంటే ఇక్కడ ఉండే వాతావరణానికి అర్బన్, రూరల్ రెండు కలయిక కలిపినటువంటి ఇది బాలాపూర్ ఎక్స్ రోడ్. బాలాపూర్ ఎక్స్ రోడ్కి ఒక 4-5 kilometers వెళ్తే జస్ట్ కొంచెం రూరల్ ఏరియా, ఇటు లెఫ్ట్ సైడ్ వస్తే మొత్తం అర్బన్ ఏరియా. సిటీకి, గ్రామాలకి దగ్గరగా ఉండేది ఏదైనా ఉంది అంటే ఆహ్వానించినందుకు ఒక టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలందరికీ కూడా వైద్యం అందుబాటులో ఉంచడంతో పాటు ఈ సేవలు కూడా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. గీతాంజలి మేడం గారికి చాలా సంతోషమైనగా మాకు హాస్పిటల్ అప్పచెప్పినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే ముగిస్తాము,
ఈ మనకు మెయిన్ ఇంపార్టెంట్ తల్లిదండ్రులాగా మాకు వెనకాలండి నడిపిస్తుంది మనకు ఓన్లీ మేడం గీతాంజలి మేడం నరేందర్ రెడ్డి గారు. సంతోషంగా చేస్తుంది. తోటి కొత్త మిషన్లు స్కానింగ్ కానీ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ల్యాబ్ కానీ అన్ని కొత్త మిషన్లతోటి పెట్టినాము. ఆపరేషన్ థియేటర్ కూడా కొత్త టెక్నాలజీ తోటి స్టార్ట్ చేసినాము. అందరికీ చుట్టుపక్కల ప్రజలకు తక్కువ వైద్యంతో మేము అందుబాటులో తీసుకొచ్చినాము. అమౌంట్ కూడా అందరికంటే కమర్షియల్ కాకుండా చాలా తక్కువ అమౌంట్లతో మేము చేస్తున్నాం, సర్వీస్ ఇస్తాము. ఇదో ధన్యవాదాలు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కౌంటింగ్ ఏర్పాట్లు మరియు లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు ఇతర సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవలత మాట్లాడుతూ కౌంటింగ్ ఏర్పాట్ల నేపథ్యంలో చట్టపరమైన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేదని అన్నారు. కౌంటింగ్ సిబ్బంది తప్ప మిగతా ఎవరిని కౌంటింగ్ ప్రాంతంలోకి అనుమతించరాదన్నారు. రిటర్నింగ్ అధికారి యొక్క మొబైల్ ఫోన్ మాత్రమే కౌంటింగ్ హాల్లోకి తీసుకుని వెళ్లే అవకాశం ఉందని, వాటి ద్వారా రౌండ్ వారీగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. సో మీరు ఏసీ కౌంటింగ్ హాల్లో చాలా స్టబన్గా స్ట్రాంగ్గా ఉండే తహసీల్దార్నే పెట్టాలి. అండ్ ఇక్కడ తహసీల్దార్స్ కూడా ఉన్నారు కాబట్టి ఏఆర్ఓస్ ఎవరినైతే డెసిగ్నేట్ చేస్తారో అక్కడ దే హ్యావ్ టు డూ వెరీ వెరీ డిలిజెంట్లీ దేర్ జాబ్. టక్క రౌండ్స్ చేసామా, అనౌన్స్ చేసామా, అయిపోచేసామా అంతే. వీళ్ళకి ముగి వాళ్ళకి చేసి ఇది కౌంటింగ్ అదే ఈ కౌంటింగ్ అందరూ అడుగుతారు ఈ కౌంటింగ్ ఓడిపోతుంది. కానీ దాన్ని ఎలా డీల్ చేస్తారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక ఏఆర్ఓని కంప్లీట్ గా ఆ రూమ్ కి డెసిగ్నేట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మనకి పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ వేసి ఉన్నాం. పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ కి ఈచ్ టేబుల్ కి ఒక ఏఆర్ఓని ప్రపోజ్ చేయమని చెప్పారు. బట్ ఇన్ టోటల్ గా ఆల్ మనకి పంపించిన ప్రపోజల్స్ మొత్తం స్టేట్ లో అంతా కూడా రిజెక్ట్ అయిపోయాయి. సో దే హావ్ ఆస్క్డ్ us to reduce the number. సో ఆ రెడ్యూస్ చేసేటప్పుడు నెంబర్ లో మనకి మీకు ఎన్ని టేబుల్స్ వేశారో దానికి 1-2 తగ్గించే మీకు ప్రపోజల్ పంపించాం. మెదక్ జిల్లా నరసాపూర్లోని డాక్టర్ బివి రాజు ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ 2 రోజుల పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం కృత్రిమ మేధస్సుపై అవగాహన సదస్సు నిర్వహించారు. కంప్యూటర్ శిక్షణ తీసుకునే విద్యార్థులకు వయోపరిమితి లేదని ఐటీ అధిపతి హెచ్ఓడి డాక్టర్ దశరథరామయ్య తెలిపారు. గ్రామీణ యువతకు, మహిళలకు కంప్యూటర్పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కాలేజ్ యాజమాన్యం ఏవో బాపిరాజు సహకారంతో ఐటీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దుబే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామని కళాశాల ఐటీ విభాగం హెచ్ఓడి తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా పెన్నులు, బుక్కులు పంపిణీ చేశామని, 15 మంది ఫ్యాకల్టీతో బోధించడంతో పాటు మధ్యాహ్నం ఉచిత భోజనం, రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. చాలా బాగా చెప్పారు ఇక్కడ టీచర్స్. మనకు ఏం రాకపోయినా కానీ ఇది ఇట్లా కాదు, ఇది ఇట్లా అని చాలా బాగా డిస్కషన్ ಮಾಡಿ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. బట్ పర్లేదు, ఈ 2 daysలో నా ఎక్స్పీరియన్స్ బెటర్ అండ్ మాకు అందరికీ కూడా చాలా బాగా నేర్పించారు. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. చెప్పండి. ప్రతి సంవత్సరం కూడా బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి, మహిళలకి కంప్యూటర్ మీద అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం వెనకాల సహకరించి ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా కండక్ట్ చేయడానికి మాకు ఎంతగానో సహకరించారు. అందరికీ కూడా మా ధన్యవాదాలు. అదేవిధంగా పిలుపు మేరకు బయట నుంచి అందరూ విద్యార్థులు అన్ని వయసుతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు బీజేపీ కార్యాలయంలో బీజేపీ పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసల శ్రీమాన్ ఆధ్వర్యంలో వరంగల్, ఖమ్మం మరియు నల్గొండ ఎమ్మెల్సీ సన్నాహ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని మాట్లాడుతూ బీజేపీ పార్టీ వరంగల్, ఖమ్మం మరియు నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన గుజ్జుల ప్రేమందర్ రెడ్డి గెలుపు కొరకు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిస్తూ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు నిరుద్యోగులను పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. చుట్టూ తిరిగేటోళ్ళకి గమ్మత్ అనిపిస్తుంది కానీ దూరం ఉన్న వాళ్ళకి ఎప్పుడు గమ్మత్ అనిపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మన మీటింగ్ అయిపోయినది. ఇప్పుడు ఈడ నేను మాట్లాడుతున్నా, నీకు పట్టున్నప్పుడు, నీకు ఓట్లు వచ్చినప్పుడు నీ దగ్గరికి మనిషి వస్తాడు అన్న. ఆఖరి డైలాగ్ ఏంటంటే, కుర్చీ కోసం మనం పాకలాడద్దన్నా, మనం ఓటు కోసం పాకలాడితే కుర్చీ మన కిందికి వచ్చి నిలబడుతుంది. కుర్చీ మీదకి మనం ఇది ఆగి కుర్చీ మీదకి పోవడానికి ప్రయత్నం చేస్తే ఎప్పుడు ఖాళీ ఉన్న కుర్చీని చూస్తాను. ఓళ్ళు వేస్తారా ఎప్పుడు కూర్చుంటామా, ఓళ్ళు వేస్తారా ఎప్పుడు కూర్చుంటామా. కానీ నువ్వే గౌరవం అయితే ఎట్లుంటుంది చూడండి.
ఏది ఉన్నా అన్న 100% నేను చెప్పిన ఈ వీడియోలలో చెప్పిన అన్ని నిజాలే, ఏది కూడా అబద్ధం కాదు. ఇవాళ కూడా మనం గెలుస్తాం, 99 అంటలేను, 100% గెలుస్తాం అంటున్నాను. నా ఎలక్షన్లో నేను ఎట్లా చెప్పినాం ఈ ఎలక్షన్ కూడా గెలుస్తాం, కంపారిజన్ చేసే చెప్తున్నాం. ఓడితే మాత్రం మీదే బాధ్యత అన్న, ఇది క్లియర్గా చెప్తున్నాం. వర్క్ బైఫర్కేషన్ అయింది కదా, ఎక్కడైతే ఓట్లు పంచుకున్నారో ఆ ఓటు పంచుకున్నటువంటి వ్యక్తిదే. భారతీయ జనతా పార్టీ మద్దతుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి గురుల ప్రేమేందర్ రెడ్డి గారు ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. ఈ జనతా పార్టీ ధర్మం సిద్ధాంతం కోసము ఎలా ఆలోచిస్తున్నది, ఇప్పుడున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు ఎన్ని రోజులుగా ఈ పార్టీని సేవ చేస్తున్నారనేది అందరికీ. దయచేసి ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులందరికీ చేతులెత్తి మొక్కి దండం పెట్టి మెజార్టీతోనే అఖండ విజయాన్ని ప్రసాదిస్తారని కోరుకుంటున్నాను. ఇకపోతే మిగతా వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, మిగతా పార్టీల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది రోజు ప్రజలు అందరికీ తెలుసు ఏం జరుగుతుంది, ఏం చేశారు గత ప్రభుత్వం ఏంటి, ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటి, ఆ పార్టీల విధి విధానాలు ఏంటి, అందులో నిలబడ్డ వ్యక్తుల వ్యక్తిత్వాలు ఏంటి అందరికీ తెలుసు. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా మాకు మద్దతు. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో పెద్ద కంజర్ల గ్రామంలో ఉన్న గౌతమి పబ్లిక్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు వజ్జా దుర్గాప్రసాద్ పదవీ విరమణ సందర్భంగా మాలాడి ఫంక్షన్ హాల్లో తన పూర్వ విద్యార్థులందరూ కలిసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను బాబాను దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న భక్తులతో మీరందరికీ అన్నదానం చేస్తే 3 గంటలు 4 గంటలు కడుపు నిండుతుందని, ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది అని ప్రశ్న వేశారు. మీరు చిన్న చిన్న పల్లెటూరులోకి వెళ్లి చిన్నపిల్లలకు విద్యను బోధించాలనడంతో తాను 1984లో పెద్ద కంజర్ల గ్రామంలో చిన్న స్కూల్ స్థాపించానని, చదువుకున్న విద్యార్థులు గవర్నమెంట్ జాబులతో ఐటీ రంగంలో, రాజకీయ, క్రీడా రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐనోల్, పెద్ద కంజర్ల గ్రామ ప్రజలు, చిన్న కంజర్ల గ్రామ ప్రజలు, పూర్వ విద్యార్థులు తదితరులు భారీగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు సాధారణ చదువుకున్న వాళ్ళు ఎవ్రీ 5 డేస్కో 10 డేస్కో ప్రదర్శనగా గుర్తు చేయడం రోజు వాళ్ళ వయసుకు అటువంటి గురు ప్రాథమిక స్కూల్లో ఉన్న నేను పుట్టపర్తి వెళ్ళేటప్పుడు అక్కడ ఆ విద్యార్థులకి ఇప్పుడు ఈ పిల్లలు అంశంలో నేను ఈ స్కూల్ నిర్వహించుకుంటున్నాను. ఈ అంటే ఎడ్యుకేషన్ భువనగిరి పట్టణంలో ఓ పెట్రోల్ పంపులో లారీ దగ్ధమైంది. డీజిల్ కోసం వచ్చిన లారీ డీజిల్ ట్యాంకర్ ఒక్కసారిగా పగిలిపోవడంతో మంటలు చెలరేగాయి. పెట్రోల్ బంక్ సిబ్బంది ఫైర్ సిలిండర్ల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం తూకం వేసి సంచుల్లో ధాన్యాన్ని నింపినప్పటికీ లారీలు రాక రైతుల కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎదురైంది.
దీంతో రైతన్నలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20 రోజుల క్రితం ధాన్యాన్ని కేంద్రాల వద్దకు తీసుకొచ్చి ఆరబెడితే అకాల వర్షాలతో ధాన్యం మళ్లీ తడిసిముద్దైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి ధాన్యాన్ని లారీలో తరలించాలంటూ రైతులు కోరుతున్నారు. లారీలు రావడం లేదు, అదేవిధంగా నాగయ్య గారు కూడా సరిగా చర్య తీసుకోవడం లేదు. ఎందుకంటే ఇది అంతా చాలా ఒడ్లు నిలిచిపోయి ఉన్నాయి. చాలా ఒడ్లు లారీలు కావాలని మా యొక్క వాళ్ళం మాట్లాడుతున్నాము. మాది పుల్కలో, నేను చిరంజీవి ప్రభురెడ్డి. ఇక్కడ వరి ధాన్యము కొనుగోలు చేస్తున్నారు, జోకుతున్నారు, అట్లనే సంచులు పెట్టేస్తారు. ఏమన్నా అడిగితే ఇప్పుడు ఇంకా కొన్ని జోకని కూడా ఉన్నాయి. 20 రోజుల క్రితం తెచ్చినాము, 10 రోజుల క్రితమే మ్యాచర్కి వచ్చినాయి. కానీ జోకుతున్నారు, అట్లనే ఉంటున్నాయి. లారీలు కూడా ఇప్పుడు 2 రోజులు 3 రోజులు అయిపోయి ఒక 3 లారీలు అవి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మిల్లర్ తీసుకోవడం లేదు. రైతులమంతా అంతా ఇక్కడ ఆపరేషన్లు అంతా నింపేసినవి ఉన్నాయి, నింపని ఉన్నాయి, పోతలేవు. అన్నీ చూస్తున్నాము. లారీలు రాకొచ్చినాయి, మాకు ఇబ్బంది అవుతున్నది. రావాలి, వర్షాలు వస్తున్నాయి, లారీలు పంపించాలని మాట్లాడుతున్నాము. ఈ మొలకలు వచ్చినాయి బాగా. ఈ మొలకలను ఎవరు తీసుకోవాలంటే తొందరగా తీసుకుంటారు. మాకు చాలా బాధ అవుతున్నది. ఇది నాని చేసి కష్టం చాలా బాధ అవుతున్నది. ఎందుకంటే తొందరగా పోతే ఏమంటే తొందరగా పోతలేవు. ఈ లారీలతోటి బాధ అవుతున్నది. మళ్ళీ అంటే ఇది కొనేటోళ్ళు కూడా తొందరగా వస్తలేరు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఏ మండలం కొర్టికల్ బిక్కిరివాగ్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న చెక్ డ్యాం దగ్గర నుంచి ఇతర ప్రాంతాలకు రాత్రి సమయంలో ఎలాంటి పేపర్లు లేకుండా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ అడ్డుకోవడం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆత్మకూరులో కొర్టికల్ బ్రిడ్జ్ దగ్గర చెక్ డ్యాం నిర్మించడం జరిగింది. చెక్ డ్యాం నిర్మిస్తున్న సమయంలో అంటే కొర్టికల్ నుంచి వెళ్ళి కామనగూడెం దాకా ఉసుక ప్రతి ఒక్క రైతు పొలాలలో ఉసుక కొట్టడం జరిగింది. ఆ ఉసుక మొత్తం కుప్పలుగా పోసి చెక్ డ్యాం కడుతున్నారు మన కొర్టికల్ బ్రిడ్జ్ దగ్గర. ఆ ఉసుకని నైట్ పూట ఓవర్ లేని సమయంలో, నైట్ పడుకున్న సమయంలో 12 గంటలకి మన వేరే కాంట్రాక్టర్ల త్రూ టిప్పర్ త్రూ మొత్తం ఉసుక మొత్తం వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. రైతుల బోర్లు కానీ బావులు కానీ ఏట్లో ఉసుక కొట్టడం వల్ల ఎండిపోతుంది. మన ఊరికి మేలు జరుగుతుంది. చెక్ డ్యామ్ అని ఊకుంటే వీళ్ళు మొత్తం బయటికి కొట్టుకొని పోతారు. ఇది ఎలాగో అరికట్టాలని మేము కోరుకుంటున్నాం. ఇది మా శివాజీ తరఫున రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉండి మేము నైట్ కాపలా కాస్తే దొరికింది. ఈరోజు ఇప్పటికే 3-4 సార్లు పోయినాయి. ఇది దొరికించుకోవడం జరిగింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మక్బూల్ షఫీ అనే 2 యువకులు ఫుట్బాల్ ఆడి వస్తుండగా రాయల్ కాలనీ వద్ద కొంతమంది యువకులు గాంజా మత్తులో కత్తులతో దాడి చేశారు. వారిని స్థానికులు హాస్పిటల్కి తరలించారు. విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. आप लोग फुटबॉल कहाँ खेले? कुत्तापेट में सर। कुत्तापेट में कहाँ पर? सालाला के आगे कुत्तापेट नहीं है। हाँ तो के वहाँ पर अच्छा वो गिरण बना के क्या टाइम पे खेले थे आप? तकरीबन 10 बजे मैच खेले सर। तो 11 बजे तक का खत्म हुआ, 11:30 बजे। 11:30 बजे आए लोग। नहीं बोले तो ये मर्डर बोले तो अटेम्प्ट टू मर्डर किधर करे लोग? वहाँ पर 8 नंबर कैंप पे आने के टाइम पे। वो बोले तो आप लोग कुछ जाति दुश्मनी थी क्या? कुछ भी नहीं थे। गंजाटी लगा और 2-3 इंडियन बच्चे जम्मू से आए सो नया लोग है नहीं मारा, निकल के भी मारता। हालांकि 3-4 जने अभी बीएस में कंप्लेंट करने गया, उन्हें क्या बोल रहे हैं आगे अगर हमारा को यहाँ से निकल दिया तो जान से मार देता हूँ, मेरे को बीएस जेल में भिजा दो, नहीं तो यहाँ से निकल दिया तो जान से मार देता हूँ। उन्होंने वो बात बोल रहे हैं। क्या है वजह? कुछ भी नहीं है सर, कुछ भी नहीं, पहचानते भी नहीं वो बच्चों को। वही से वजह सिर्फ गाड़ी पे लोग आ रहे थे। हाँ। रास्ते में इंडियन लोगों के साथ फिर के वो गांजा के साथ फिर के खराब हो गया। अब वो इसको मारने के लिए जो चाकू दिया वो भी इंडियन एक बच्चा दिया करते, और उसको चाकू मारे, उसको पूरा वो कर दिया, इसको पूरा इतने यहाँ पर वो जो हॉस्पिटल का बिल है वो अफोर्ड नहीं कर सक रहे, इसलिए अपना उस्मानिया लेके जा रहे हैं। अभी हॉस्पिटल से बाहर निकल दिया हम लोग। अभी कितना पेमेंट हुआ? 10 से 12 हज़ार तक हुआ। అక్కనపేట మండలంలోని పంతులతండా గ్రామ పంచాయతీకి చెందిన బట్టురాజు ఇల్లు కరెంటు షార్ట్ సర్క్యూట్తో ఇల్లుతో పాటు కొంత నగదు, నిత్యావసర సరుకులు కాలిబుడిదైన సంగతి తెలిసిందే. నష్టపోయిన తీవ్ర ఇబ్బందులో ఉన్న రాజు కుటుంబానికి తండావాసులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిసి 40,000 రూపాయల చెక్కుతో పాటు 25 కిలోల బియ్యాన్ని అందించారు. భవిష్యత్తులో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
బీర్గుడ్ నుంచి మెదక్ జిల్లా మండల కేంద్రమైన అల్లాదుర్గం ఐబీ చౌరస్తా మీదుగా నిత్యం సుమారు 200 లారీల వరకు జోరుగా అక్రమ ఇసుక రవాణా దందా సాగుతున్నా కనీసం ఈ వైపుగా అధికారులు కన్నెత్తి చూడడం లేదని అక్రమార్కులు ఇసుక వాహనాలను జహీరాబాద్, నాల్కల్, రాయకోడు, కర్ణాటకలోని బీదర్ తదితర ప్రాంతాలకు తరలిస్తూ ఇసుకను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక లారీలో 30 నుంచి 35 టన్నుల కెపాసిటీ ఉండాల్సి ఉండగా సుమారు 70 టన్నులకు పైగా ఇసుక ఓవర్లోడ్ సామర్థ్యంతో తీసుకెళ్తున్నారని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నకిలీ విత్తనాల విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. వర్షాకాలాన్ని పురస్కరించుకొని రోడ్డు నాలాలకు మరమ్మతులు చేపడతామన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఏస్రావు నగర్లో యూవీ వెహికల్ షోరూంను ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. పోచంపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. మహేశ్వర్ నియోజకవర్గం బాలాపూర్లో హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.